గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిబద్ధతతో నిర్వహించడం ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రిజైడింగ్, సహాయ ప్రిజైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అన్న భావనతో ఏ రకమైన అంతరాయం లేకుండా ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది తమ పాత్ర ఎంత ముఖ్యమో గ్రహించాలని, శిక్షణలో నేర్చుకున్న ప్రతిదాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలని కూడా సూచించారు. ఇక ఎన్నికల సమయంలో చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉన్నందున ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరించారు. కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణీల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, క్యూ లైన్ల నిర్వహణలో శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ముందు రోజు అయిపోతే మీకు ఒక రోజు ఫ్రీగా దొరుకుతుంది. అంటే 11వ తారీఖు మొత్తం అయిపోతే 12వ తారీఖు మీరు ఫ్రీ ఉంటారు. మళ్ళీ 13, 14 ఉంటారు. 14వ తారీఖు మొత్తం అయిపోతే 15వ తారీఖు ఫ్రీ ఉంటారు. మళ్ళీ 16, 17 అట్లా అయిపోతుంది. ఇది ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ ఉంటుంది. ఆ రోజులకు సంబంధించి చాలా మంది ఊరికే డిఫరెన్స్ రాగానే రీకౌంట్ చేయండి అట్లా మనకు రిక్వెస్ట్ తర్వాత మనం 7 o'clock నుంచి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. 7 to 1 వరకు మనకి పోలింగ్ ఉంటుంది. 1 తర్వాత ఎవరైనా లైవ్ లో ఉంటే వాళ్ళని కంటిన్యూ చేసుకొని క్లోజ్ చేసుకొని ఫుల్ లాక్ చేసేసుకుంటాం. ఫుల్ లాక్ చేసుకొని ఆ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టుకొని అదే రోజు కౌంటింగ్ కి మనము చేసుకోవడం జరుగుతుంది. సో ఒకటి, మీకు ఈ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ మార్కుడ్ కాపీ ఎట్లా తీసుకోవాలి, ఇండెలిబుల్ ఇంక్ కావచ్చు, ఆ బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేయడం కావచ్చు, అట్లనే మీరు మెయింటైన్ చేయాల్సిన బ్యాలెట్ పేపర్ అకౌంట్ కి సంబంధించి అది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఎన్ని బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉంది, ఎన్ని ఇచ్చినాం ఏంటిది అనేది అదొకటి. లాస్ట్ కి మీరు మళ్ళీ ఆ పోలింగ్ ఏజెంట్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది బ్యాలెట్ పేపర్ అకౌంట్.